హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు కేరళ ఉసిరికాయతో సంవత్సరం పాటు పాడవకుండా ఎలా ఊరబెట్టుకోవాలో చూపించబోతున్నాను. కాయలనంతా కూడా శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీదలో ఆరబెట్టుకోవాలి. ఈ కాయల్ని చేపల కర్రీలో కూడా వేసుకుంటారండి. నిల్వ పచ్చడి కూడా చేస్తారు. నెక్స్ట్ వీడియోలో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం అందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఉప్పు అంతా కూడా కరిగిపోయిన తర్వాత దింపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత క్యారెట్, అల్లం, పచ్చిమిరపకాయలంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. క్యారెట్ని అల్లం ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. లేకుంటే సైడ్లు కట్ చేసి ఇలా నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చండి. మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. తర్వాత నీళ్ళు గోరువెచ్చగా ఉన్నప్పుడు 2 స్పూన్ల వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వెనిగర్ లేకుండా కూడా చేసుకోవచ్చండి. తర్వాత గ్లాస్ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న వాటిని అందులో వేసుకోవాలి. ఇదే విధంగా మా అక్క వాళ్ళైతే మామిడికాయలను కూడా సంవత్సరం పాటు నిల్వ చేసుకుంటారండి. తర్వాత నీళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. 3 రోజుల తర్వాత బాగా ఊరిపోయిన తర్వాత గంజన్నల్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తీసుకునేటప్పుడు స్పూన్ తడి లేకుండా చూసుకుంటే చాలండి, అసలు పాడవదు. మా వారైతే ఇలా గంజన్నం వేసుకొని ఆ కాయలను నంచుకొని తింటారండి. ఆ వాటర్ను కూడా దీంట్లో యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.